హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ట్రయాంగిల్స్ ఎగ్జాంపుల్ 7-8 ప్రాబ్లమ్స్ అలాగే ఎక్సైజ్ 7.3 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 7, ఏబి ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్. P and Q are points on opposite sides of the AB such that each of them is equidistant from the points A and B. That means PA equal to PB. Okay, QA equal to QB. Show that the lines PQ is the perpendicular bisector of AB. అంటే PQ అనేది ఏబీని పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నారు. అంటే ఏసీ ఈక్వల్ టు సిబి అని ప్రూవ్ చేయాలి. యాంగిల్ ఏసీపీ ఈక్వల్ టు 90 degrees అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఈ ట్రయాంగిల్ ఏపీక్యూ అలాగే ట్రయాంగిల్ బీపీక్యూని కన్సిడర్ చేద్దాం. సొల్యూషన్ ఇన్ ట్రయాంగిల్ ఏపీక్యూ కామా ట్రయాంగిల్ బీపీక్యూ. ట్రయాంగిల్ బీపీక్యూ ఈ టూ ట్రయాంగిల్స్లో ఏపీ ఈక్వల్ టు బీపీ గివెన్ ఇన్ఫర్మేషన్. అలాగే ఏక్యూ ఈక్వల్ టు బీక్యూ అలాగే టూ ట్రయాంగిల్స్ ఈ గివెన్ ఇన్ఫర్మేషన్ అమ్మా. దిస్ వన్ ఈజ్ గివెన్, దిస్ వన్ ఆల్సో సేమ్ గివెన్. రైట్, నెక్స్ట్ టూ ట్రయాంగిల్స్ హ్యావ్ కామన్ సైడ్ PQ is equal to PQ, right? Common side. So this is the SSS, side congruency. So therefore triangle APQ identical equal to triangle BPQ. Since SSS congruency, if two triangles are congruent, their corresponding parts are equal. So that means angle APC or angle APQ equal to angle BPC or angle BPQ. Angle APC equal to angle BPC, CPCT. APC అన్న APQ అన్న ఒకటే, BPC అన్న BPQ అన్న ఒకటే. సో ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేద్దాం. ఆ టూ ట్రయాంగిల్స్ ఏంటో చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏపీసీ అలాగే ట్రయాంగిల్ బీపీసీ తీసుకోండి. ట్రయాంగిల్ బీపీసీ ఈ టూ ట్రయాంగిల్స్లో మనకి ఏపీ ఈక్వల్ టు బీపీ గివెన్. అలాగే ఇప్పుడు ప్రూవ్ చేసాం యాంగిల్ ఏపీసీ ఈక్వల్ టు యాంగిల్ బీపీసీ. ప్రూవ్డ్ అబౌవ్. నెక్స్ట్ టూ ట్రయాంగిల్స్ హ్యావ్ కామన్ సైడ్ పీసీ అమ్మ. సో పీసీ ఈక్వల్ టు పీసీ, కామన్ సైడ్. సో ఇప్పుడు సైడ్ యాంగిల్ సైడ్, దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏపీసీ identical equal to triangle BPC. Since SAS congruency, if two triangles are congruent then their corresponding parts are equal. So AC equal to CB, CP CT. ఒక కండిషన్ అనేది ప్రూవ్ అయింది. ఇక్కడ షో దట్ ద లైన్ PQ is the perpendicular bisector of AB అన్నాడు. అంటే ఏసీ ఈక్వల్ టు సిబి అయింది కాబట్టి ఏబి అనేది బైసెక్ట్ చేయబడింది. ఇప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్ట్ అని మనం ప్రూవ్ చేయాలి. అలాగే యాంగిల్ ఏసీపీ లేదా యాంగిల్ పీసీఏ ఈక్వల్ టు యాంగిల్ పీసీబీ, ఇది కూడా సిపిసిటీనే. యాంగిల్ పీసీఏ ఈక్వల్ టు యాంగిల్ పీసీబీ, సిపిసిటీ. సో యాంగిల్ పీసీఏ అండ్ పీసీబీ ఆర్ టూ యాంగిల్స్ ఫార్మ్ ఆన్ ది సేమ్ లైన్ ఆర్ లీనియర్ పేర్ అని కూడా మనం రాసుకోవచ్చు. దేర్ఫోర్ యాంగిల్ పీసీఏ ప్లస్ యాంగిల్ పీసీబీ ఈక్వల్ టు 180 degrees. లీనియర్ పేర్. సో ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ కాబట్టి యాంగిల్ పీసీఏ ప్లస్ యాంగిల్ పీసీబీ ప్లేస్లో కూడా యాంగిల్ పీసీఏ రాసుకోండి. పీసీఏ ఏమవుతుంది? 2 యాంగిల్ పీసీఏ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ పీసీఏ ఈక్వల్ టు
180/2 అంటే 90 degrees. సో ఇప్పుడు మనకి ఇది 90 degrees వచ్చింది. చూడండి, ఇది 90 degrees వచ్చింది. అలాగే AC ఈక్వల్ టు CB అని వచ్చింది కాబట్టి ఏం రాయొచ్చు? ద లైన్ PQ ఇస్ ద therefore the line PQ is the perpendicular bisector of AB. ఎందుకని? AC ఈక్వల్ టు CB వచ్చింది, యాంగిల్ PCA 90 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. P is a point equidistant from two lines L and M. That means PB equal to PC. Equidistant from L and M అంటే PB equal to PC. అంటే ఇక్కడ ఇంటర్సెక్టింగ్ ఎట్ పాయింట్ A. ఇవి ఈ LM అనేవి ఏ వద్ద ఇంటర్సెక్ట్ అయినాయి. షో దట్ లైన్ AP bisects the angle between them. ఓకే, bisects the angle between them. అలాగే మనకి ఇంకొక విషయం కూడా ఇచ్చారు. PB పర్పెండిక్యులర్ టు PC. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ట్రయాంగిల్ APB, ట్రయాంగిల్ APC, లేదా ట్రయాంగిల్ ABP, ట్రయాంగిల్ ACP అయినా మనం తీసుకోవచ్చు. సో దీన్ని ఎలా రాస్తాం చూడండి. ఇన్ ట్రయాంగిల్ PAB ఇలా కూడా రాసుకోవచ్చు. ఇన్ ట్రయాంగిల్ PAB కామా ట్రయాంగిల్ PAC. ట్రయాంగిల్ PAC, PABలో PB ఈక్వల్ టు PACలో PC ఈక్వల్ PB ఈక్వల్ టు PC గివెన్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైట్ యాంగిల్ ఇచ్చారు ఇక్కడ. యాంగిల్ PBA ఈక్వల్ టు యాంగిల్ PCA ఈక్వల్ టు 90 degrees రైట్ యాంగిల్. అలాగే PA ఈక్వల్ టు PA కామన్ సైడ్. అలాగే ఇది హైపోటీనస్ కూడా అవుతుంది. ఎందుకంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ హైపోటెనస్. ఒక సైడ్ రైట్ యాంగిల్ అలాగే హైపోటెనస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ ట్రయాంగిల్ PAB ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ PAC సిన్స్ RHS కాంగ్రూయెన్సీ. ఇక్కడ మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నారంటే షో దట్ ద లైన్ AP బైసెక్ట్స్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. ఏపీ అనేది యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నారు. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రూయెంట్ కాబట్టి ఈ యాంగిల్స్ ఈక్వల్ అని రాసేసుకుంటాం. అంటే యాంగిల్ PAB ఈక్వల్ టు యాంగిల్ PAC CPCT. సో ఇప్పుడు మనం కావాల్సిన విషయం రాసుకోవచ్చు. సో ద లైన్ AP bisects the angle A. Therefore the line AP bisects the angle A. Exercise 7.3 first problem. Triangle ABC and triangle DBC are 2 isosceles triangles on the same base BC and vertices A and D. అంటే ABC అలాగే DBC రెండు కూడా సేమ్ బేస్ BC మీద ఉన్నాయి. ఇక్కడ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ అన్నాడు కాబట్టి AB ఈక్వల్ టు AC, BD ఈక్వల్ DC అవుతుంది. అలాగే ఇంకా ఏమన్నాడు చూడండి, వీటికి వర్టిసెస్ వచ్చేసి ABCకి A, DBCకి D అన్నాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ AD ఈజ్ ద ఎక్స్టెండెడ్ టు P. ఇక్కడ ADని P దాకా ఎక్స్టెండ్ చేశారంట. అలా ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు అది BCని P వద్ద ఇంటర్సెక్ట్ అయింది. షో దట్ అలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు ABD ఐడెంటికల్ ఈక్వల్ టు ACD అని ప్రూవ్ చేయాలి. అలాగే ABP ఐడెంటికల్ ఈక్వల్ టు ACP అని ప్రూవ్ చేయాలి. అలాగే AP అనేది యాంగిల్ Aని బైసెక్ట్ చేస్తుంది, అలాగే యాంగిల్ Dని కూడా బైసెక్ట్ చేస్తుందని చెప్పి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ AP అనేది పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ BC అని ప్రూవ్ చేయాలి. చూడండి, ఫస్ట్ మనం ఈ 2 ట్రయాంగిల్స్ ఏదైతే మనం ప్రూవ్ చేయాలో వాటిని కన్సిడర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABD కామా ట్రయాంగిల్ ACD. ABDలో AB అలాగే ACDలో AC ఈక్వల్. AB ఈక్వల్ టు AC గివెన్
గివెన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అలాగే బీడీ ఈక్వల్ టు సిడి, బీడీ ఈక్వల్ టు సిడి, దిస్ వన్ ఆల్సో గివెన్ ఇన్ఫర్మేషన్. ఏడి ఈక్వల్ టు ఏడి, ఏడి ఈక్వల్ టు ఏడి, ఇది కామన్ సైడ్ అవుతుంది, కామన్ సైడ్ అవుతుంది. సో కామన్ సైడ్ అయినప్పుడు మనం ఎలా రాసుకుంటాం చూడండి, 3 సైడ్సే వచ్చినాయి కాబట్టి దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిడి ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏసిడి, ఎస్ఎస్ఎస్ కాంగ్రూయెన్సీ, ఎస్ఎస్ఎస్ కాంగ్రూయెన్సీ. సో ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ కాంగ్రూయెంట్ అయితే కరస్పాండింగ్ పార్ట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. కరస్పాండింగ్ పార్ట్స్ అంటే యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ సిఏడి అవుతుంది. సో యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ సిఏడి, సిపిసిటి. సో ఇప్పుడు మనకు కావాల్సిన థర్డ్ వన్ కూడా ప్రూవ్ అయింది, ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ అని ప్రూవ్ అయింది. ఇక్కడ ఏపీ అనేది యాంగిల్ ఏనే బైసెక్ట్ చేసింది, ఇక్కడ డీని కూడా బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నారు కాబట్టి నెక్స్ట్ సెకండ్ వన్ కన్సిడర్ చేద్దాం. సెకండ్ వన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబిపి, ఇన్ ట్రయాంగిల్ ఏబిపి కామా ట్రయాంగిల్ ఏసిపి, ట్రయాంగిల్ ఏసిపి, ఇందులో ఏబి ఈక్వల్ టు ఏసి, గివెన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ బిఏపి ఈక్వల్ టు యాంగిల్ సిఏపి, యాంగిల్ బిఏపి ఈక్వల్ టు యాంగిల్ సిఏపి. ఇక్కడ మనం ప్రూవ్ చేసాం ఈక్వేషన్ 1 నుంచి, ఈక్వేషన్ 1 ఇది వచ్చేసి గివెన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏపీ ఈక్వల్ టు ఏపీ కామన్ సైడ్, ఏపీ ఈక్వల్ టు ఏపీ కామన్ సైడ్. సో ఇక్కడ మనం గమనిస్తే ఏం వచ్చినాయి, సైడు యాంగిల్ సైడ్, సైడు యాంగిల్ సైడ్. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిపి, ట్రయాంగిల్ ఏబిపి ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏసిపి, ట్రయాంగిల్ ఏసిపి. సిన్స్ ఎస్ఏఎస్ కాంగ్రూయెన్సీ, ఎస్ఏఎస్ కాంగ్రూయెన్సీ. చూడండి ఫస్ట్ మనం ప్రూవ్ చేసిన దాంట్లో యాంగిల్ బిఏ ఇక్కడ ఏబిడి అనేది ఏసిడికి కాంగ్రూయెంట్ వచ్చింది, ఏబిడి అనేది ఏసిడికి కాంగ్రూయెంట్ వచ్చింది. సో ఇక్కడ ఏం రాసాము, దీన్ని బేస్ చేసుకుని యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ సిఏడి అని రాసాం. అలాగే యాంగిల్ బీడిఏ ఈక్వల్ టు యాంగిల్ సిడిఏ అని కూడా మనం రాయొచ్చు. దేని నుంచి ఇక్కడే చూడండి, ట్రయాంగిల్ ఏబిడి ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏసిడి కాబట్టి ఫస్ట్ మనం ఏం రాసాము, యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ సిఏడి అని రాసాము సిపిసిటి ప్రకారం. అలాగే ఇక్కడ వచ్చేసి యాంగిల్ బీడిఏ ఈక్వల్ టు యాంగిల్ సిడిఏ అని కూడా రాయొచ్చు, యాంగిల్ బీడిఏ ఈక్వల్ టు యాంగిల్ సిడిఏ, ఇది కూడా సిపిసిటి ప్రకారం. కాబట్టి ఇప్పుడు మనం థర్డ్ వన్ రాసేసుకోవచ్చు. ఏంటి థర్డ్ వన్, ఏపీ బైసెక్ట్స్, ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ యాజ్ వెల్ యాజ్ యాంగిల్ డి అని రాసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఏబిపి ఐడెంటికల్ ఈక్వల్ ట్రయాంగిల్ ఏసిపి అని మనం ప్రూవ్ చేసాం కాబట్టి ట్రయాంగిల్ ఏబిపి ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏసిపి అని మనం ప్రూవ్ చేసాం కాబట్టి ఇందులో బీపీ ఈక్వల్ టు సిపి అని చెప్పి రాసుకోవచ్చు. బీపీ ఈక్వల్ టు సిపి, సిపిసిటి, సిపిసిటి. అలాగే ఇంకొక విషయం కూడా మనం రాయొచ్చు, ఏంటంటే యాంగిల్ బీపీఏ, యాంగిల్ బీపీఏ ఈక్వల్ టు యాంగిల్ సిపిఏ అని కూడా రాయొచ్చు. యాంగిల్ బీపీఏ ఈక్వల్ టు యాంగిల్ సిపిఏ అని కూడా రాయొచ్చు సిపిసిటి ప్రకారం. బట్ ఇవి రెండు కూడా సేమ్ లైన్ మీద ఉన్నాయి. సో యాంగిల్ బీపీఏ ప్లస్ యాంగిల్ సిపిఏ ఈక్వల్ టు 180 degrees. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి 2 ఇంటూ యాంగిల్ బీపీఏ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ బీపీఏ ఈక్వల్ టు 180/2 అంటే 90 degrees వస్తుంది. సో ఇక్కడ యాంగిల్ బీపీఏ 90 వచ్చింది, అలాగే బీపీ ఈక్వల్ టు సిపి అని వచ్చింది కాబట్టి దేర్ఫోర్ ఏబి ఈజ్ పర్పెండిక్యులర్, ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ, ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఓకేనా, అంటే ఇక్కడ ఎందువల్ల ఇది రాసాము, బీపీ ఈక్వల్ టు సిపి అలాగే యాంగిల్ బీపీఏ 90 degrees కాబట్టి పర్పెండిక్యులర్
బైసెక్టర్ టు బీసీ అని చెప్పి రాసేసుకుంటాం. ఇక్కడ మనకు కావాల్సినటువంటి 4 విషయాలు ప్రూవ్ అయినాయి. ఫస్ట్ వన్ ట్రయాంగిల్ ఏబిడి ఐడెంటికల్ ఈక్వల్ ట్రయాంగిల్ ఏసీడీ ప్రూవ్ అయింది. అలాగే సెకండ్ వన్ ట్రయాంగిల్ ఏబీపీ ఐడెంటికల్ ఈక్వల్ ట్రయాంగిల్ ఏసీపీ ప్రూవ్ అయింది. అలాగే థర్డ్ వన్ ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ యాజ్ వెల్ యాజ్ యాంగిల్ డి ప్రూవ్ అయింది. అలాగే ఫోర్త్ వన్ ఏబీ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ అని కూడా ప్రూవ్ అయింది. చూడండి సెకండ్ క్వశ్చన్, ఏడి ఈజ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే ఏబీ ఈక్వల్ టు ఏసీ, అలాగే యాంగిల్ ఏడీబీ యాంగిల్ ఏడీసీ 90 degrees అని ఇచ్చారు. అయితే షో దట్ ఏడి బైసెక్ట్స్ బీసీ, ఏడి అనేది బీసీని బైసెక్ట్ చేస్తుంది అంటే బీడీ ఈక్వల్ టు డీసీ అని ప్రూవ్ చేయాలి. అలాగే ఏడి అనేది యాంగిల్ ఏని కూడా బైసెక్ట్ చేస్తుందని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఈ 2 ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేద్దాం. ఈ 2 ట్రయాంగిల్స్ చూడండి, ట్రయాంగిల్ ఏబిడి, ఇన్ ట్రయాంగిల్ ఏబిడి కామా ట్రయాంగిల్ ఏసీడి, ట్రయాంగిల్ ఏసీడి. ఈ 2 ట్రయాంగిల్స్లో కామన్గా ఉన్నవి, ఈక్వల్గా ఉన్నవి అన్నీ రాద్దాం. ఏబి ఈక్వల్ టు ఏసీ గివెన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి ఈక్వల్ టు 90 degrees. అలాగే ఏడి ఈక్వల్ టు ఏడి ఇదేంటమ్మా కామన్ సైడ్, ఏడి ఈక్వల్ టు ఏడి కామన్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ ఏడి అనేది సైడు ఓకే, ఏబి అనేది రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇది హైపోటీనస్ అవుతుంది. సో ఇక్కడ రైట్ యాంగిల్ హైపోటీనస్ సైడ్, దేర్ఫోర్ 2 triangles ఆర్ కాంగ్రూయెంట్. ట్రయాంగిల్ ఏబిడి ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏసీడి సిన్స్ రైట్ యాంగిల్ అలాగే హైపోటీనస్ అండ్ సైడ్ ఆర్హెచ్ఎస్ కాంగ్రూయెన్సీ ప్రకారం 2 triangles కాంగ్రూయెంట్ అవుతాయి. ఇప్పుడు మనం సిపిసిటీ రాసుకోవచ్చు. ఏంటంటే బీడీ ఈక్వల్ టు డీసీ, సిపిసిటీ. బీడీ ఈక్వల్ టు డీసీ అంటే అర్థం ఏంటంటే ఏడీ బైసెక్ట్స్ బీసీ అని. దేర్ఫోర్ ఏడీ బైసెక్ట్స్ బీసీ. అలాగే యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ సిఏడి అని కూడా రాయొచ్చు. యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ సిఏడి, ఇది కూడా సిపిసిటీ ప్రకారం రాయొచ్చు. సో యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ సిఏడి అయిందంటే ఏడి బైసెక్ట్స్ యాంగిల్ ఏ అని. ఏడి బైసెక్ట్స్ యాంగిల్ ఏ. మనకు కావాల్సినటువంటి 2 విషయాలు నిరూపించబడ్డాయి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 2 sides ఏబి అలాగే బీసీ అండ్ మీడియన్ ఏఎం ఆఫ్ 1 triangle ఏబిసి ఆర్ రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ ఈక్వల్ టు సైడ్స్ పీక్యూ అండ్ క్యూఆర్ అంటే ఏబి అనేది పీక్యూకి ఈక్వల్, బీసీ అనేది క్యూఆర్కి ఈక్వల్ అని ఇచ్చారు. అలాగే ఈ ట్రయాంగిల్లో కూడా పిఎన్ అనేది మీడియన్ అని చెప్పి ఇచ్చారు. అయితే షో దట్ ట్రయాంగిల్ ఏబిఎం ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పీక్యూఎన్ అని చెప్పించారు. అలాగే ట్రయాంగిల్ ఏబిసి ఐడెంటికల్ ఈక్వల్ ట్రయాంగిల్ పీక్యూ. సొల్యూషన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిఎం కామా ట్రయాంగిల్ పీక్యూఎన్, ఈ 2 ట్రయాంగిల్స్లో మనకి ఏబి ఈక్వల్ టు పీక్యూ. అలాగే మనకు తెలిసిన విషయం ఏంటంటే బీసీ ఈక్వల్ టు క్యూఆర్ అని తెలుసు. ఇది మీడియన్ కాబట్టి ఆఫ్ బీసీ ఈక్వల్ టు ఆఫ్ క్యూఆర్ అంటే ఆఫ్ చేసేసాం. ఆఫ్ బీసీ బిఎం అవుతుంది, ఆఫ్ క్యూఆర్ వచ్చేసి క్యూఎన్ అవుతుంది. సో బిఎం ఈక్వల్ టు క్యూఎన్. ఇదేమో గివెన్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఇప్పుడే ప్రూవ్ చేసాం ఇది. నెక్స్ట్ థర్డ్ వన్, అనదర్ వన్ ఆల్సో గివెన్ ఏఎం ఈక్వల్ టు పిఎన్. ఏఎం ఈక్వల్ టు పిఎన్ గివెన్ ఇన్ఫర్మేషన్, దిస్ వన్ ఆల్సో గివెన్. సో ఇది సైడ్ కాంగ్రుయెన్సీ ప్రకారం ట్రయాంగిల్ ఏబిఎం ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పీక్యూఎన్ అవుతుంది. సిన్స్ SSS congruency, if 2 triangles are congruent then their corresponding parts are equal.
బి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని రాసేద్దాం. అంటే యాంగిల్ ఏబిఎం ఈక్వల్ టు యాంగిల్స్ పిక్యూఎన్ సిపిసిటి. సో ఫస్ట్ వన్ మనకి ప్రూవ్ అయిపోయింది. సెకండ్ వన్ ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు వేటినైతే ప్రూవ్ చేయాలో వాటిని కన్సిడర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ పిక్యూఆర్, ఈ టూ ట్రయాంగిల్స్లో ఏబి ఈక్వల్ టు పిక్యూ గివెన్ ఇన్ఫర్మేషన్. ఓకే రైట్. నెక్స్ట్ యాంగిల్ బి మీన్స్ this one amma, angle B equal to angle Q proved above. Angle B means angle ABM, alage angle Q means angle PQN. So next third one, BC equal to QR, this one also given information. So therefore triangle ABC identical equal to triangle PQR. So this is the angle side congruency. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి రెండు విషయాలు ప్రూవ్ చేయబడ్డాయి. ట్రయాంగిల్ ఏబిఎం ఐడెంటికల్ ఈక్వల్ ట్రయాంగిల్ పిక్యూఎన్, అలాగే ట్రయాంగిల్ ఏబిసి ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, బిఈ అండ్ సిఎఫ్ ఆర్ టూ ఈక్వల్ ఆల్టిట్యూడ్స్. అంటే బిఈ సిఎఫ్ రెండు కూడా ఈక్వల్, అలాగే ఏబిసిలో ఇవి ఉన్నాయి. యూజింగ్ ఆర్హెచ్ఎస్ కాంగ్రూయెన్స్ రూల్ ప్రూవ్ దట్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐసోసెల్స్ అన్నారు. సో ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఫస్ట్ వన్ ట్రయాంగిల్ బిఈసి కామా ట్రయాంగిల్ సిఎఫ్బి. ఈ ట్రయాంగిల్స్ని మనం కన్సిడర్ చేద్దాం. ఈ ట్రయాంగిల్స్లో ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ బిఈ ఈక్వల్ టు సిఎఫ్ గివెన్, అలాగే ఇది రైట్ యాంగిల్ బిఈసి ఈక్వల్ టు యాంగిల్ సిఎఫ్బి ఈక్వల్ టు 90 degrees. అలాగే నెక్స్ట్ టూ ట్రయాంగిల్స్లో కూడా బీసీ ఈక్వల్ టు బీసీ కామన్ సైడ్, అలాగే ఇది హైపోటేనస్ కూడా అవుతుంది రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ కాబట్టి. సో ఇక్కడ రైట్ యాంగిల్ హైపోటేనస్, అలాగే సైడ్, ఈ ట్రయాంగిల్లో కూడా రైట్ యాంగిల్ హైపోటేనస్ అలాగే సైడ్ ఈక్వల్గా ఉన్నాయి. దేర్ఫోర్ ఏం రాస్తామంటే ట్రయాంగిల్ బిఈసి ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ సిఎఫ్బి అని రాస్తాం. సిన్స్ ఆర్హెచ్ఎస్ కాంగ్రూయెన్సీ ప్రకారం టూ ట్రయాంగిల్స్ కాంగ్రూయెంట్ అవుతాయి. సో ఇప్పుడు టూ ట్రయాంగిల్స్ కాంగ్రూయెంట్ అయితే కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ చేసుకోవచ్చు. చూడండి యాంగిల్ బిఈసిలో ట్రయాంగిల్ బిఈసిలో యాంగిల్ సి ఉంది, అలాగే ట్రయాంగిల్ సిఎఫ్బిలో యాంగిల్ బి ఉంది. యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ బి సిపిసిటి. సో ఇక్కడ టూ యాంగిల్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి వాటికి ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఏం రాస్తామంటే టూ సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని రాస్తాము. అంటే యాంగిల్ బికి ఆపోజిట్ సైడ్ ఏసీ ఈక్వల్ టు యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ ఏబి అవుతుంది. ఏసీ ఈక్వల్ టు ఏబి కాబట్టి దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ యాన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా అదే, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐసోసెల్స్. లాస్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ వన్, ఏబిసి ఈజ్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ విత్ ఏబి ఈక్వల్ టు ఏసీ. డ్రా ఏపీ పర్పెండిక్యులర్ టు బీసీ టు షో దట్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. సో సొల్యూషన్ అమ్మ, ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ట్రయాంగిల్ ఏబిపి, ఇన్ ట్రయాంగిల్ ఏబిపి కామా ట్రయాంగిల్ ఏసీపీ. టూ ట్రయాంగిల్స్లో ఏబి ఈక్వల్ టు ఏసీ అవుతుంది. గివెన్ ఏబి ఈక్వల్ టు ఏసీ గివెన్ ఇన్ఫర్మేషన్. అలాగే యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు యాంగిల్ ఏపీసీ ఈక్వల్ టు 90 degrees. అలాగే ఏపీ ఈక్వల్ టు
ఏపీ ఏపీ ఈక్వల్ టు ఏపీ ఇది కామన్ సైడ్ అవుతుంది. ఏపీ ఈక్వల్ టు ఏపీ అనేది కామన్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏబీ, అలాగే ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏసీ ఈక్వల్గా ఉన్నాయి, అంటే ఇది హైపోటీనస్ అవుతుంది. సో చూడండి, ఈ టూ ట్రయాంగిల్స్లో రైట్ యాంగిల్, హైపోటీనస్ అండ్ సైడ్ ఆర్ ఈక్వల్. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబీపీ ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏసీపీ. RHS కాంగ్రూయెన్సీ, RHS కాంగ్రూయెన్సీ. సో మనం ఏం రాసేయచ్చు అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అని రాయొచ్చు సిపిసిటి ప్రకారం. ఓకే, మనం ప్రూవ్ చేయాల్సినటువంటి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.